Hello my dear students and friends. So today I am going to discuss about the limits topic. So జనరల్గా మనం మాట్లాడుకున్నప్పుడు రే నాన్న ఇక్కడ నీ లిమిట్స్ నువ్వు దాటుకో, నువ్వు నీ హద్దుల్లో ఉండు అంటాం. జనరల్గా ఎందుకు అంటాం అంటే వాడు ఆ లిమిట్ క్రాస్ అయితే బాగోదని బారింగ్ చేస్తాం. రే నువ్వు నీ లిమిట్స్ క్రాస్ అవుతున్నారా, నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వ అంటాం. సో అలా ఇన్వాల్వ్ అవ్వద్దంటే మీనింగ్ ఏంటి అంటే లిమిట్స్ అది ఒక లిమిట్, ఒక హద్దు. ఆ హద్దు దాటి మనం ప్రవర్తించకూడదు. ఆ హద్దు మీరు ప్రవర్తిస్తే బాగోదు. సో దాని మీనింగ్ అంటే యూ షుడ్ నాట్ గో ఆఫ్టర్ ద లిమిట్ మనం క్రాస్ అవ్వకూడదు. షుడ్ నాట్ క్రాస్, బట్ వీ హ్యావ్ టు అప్రోచ్ ద వాల్యూ. అంటే మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ అప్రోచ్. దట్ ఈస్ వే ఆఫ్ అప్రోచ్. మన లైఫ్లో కూడా ఏంటంటే మన వే ఆఫ్ అప్రోచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వై ఇక్కడ ఫంక్షన్ మన లిమిట్ ఫంక్షన్ ఎట్లా చెప్తామంటే when it is defined as it is approaches the value of the function x f of x. After finding limit, which is based on the limit, we have to define derivatives, continuity. Then if it is every continuous function is differentiable, then after differentiation we have to find out integration of the function. So now first of all, beyond going to explain here limit, what about the limit? సో లిమిట్స్ అంటే ఏంటంటే లిమిట్స్ బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది లిమిట్స్. సో వాట్ అబౌట్ ద ఫంక్షన్? సో ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. ఫంక్షన్ యొక్క ఎట్లా మనం దాని లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పాను కదా నేను ఇందాక, అరే నువ్వు నీ పని నువ్వు చేసుకోకపోతే బాగోదు అంటే యూ షుడ్ నాట్ క్రాస్ యువర్ లిమిట్స్. సో బియాండ్ లిమిట్ యూ హ్యావ్ టు బిహేవ్, యూ హ్యావ్ టు వర్క్. సో ఆ బియాండ్ లిమిట్ కాబట్టి నీ లిమిట్ లోపల నువ్వు వర్క్ చేయి. అంటే వీ షుడ్ అప్రోచ్ ద వాల్యూ. అంటే నీ పని నువ్వు చేసుకోవడం అంటే అప్రోచెస్. మనం లిమిట్ క్రాస్ అయితే కనుక బాగోదు. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ హియర్. అది ఏంటంటే మనం ఇక్కడ ఏమంటామంటే నైబర్హుడ్. మన ఎవరితో వస్తాయి గొడవ? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే వస్తాయి. ఎప్పుడు కూడా మన ఎవరితో గొడవలు వస్తాయంటే మనుషులతోనే, మన చుట్టూ ఉన్న నైబర్స్. నైబర్హుడ్ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్, నీ పక్క బెంచీలో కూర్చున్నవాడు రైట్ సైడ్ కూర్చున్నవాడితోనో లెఫ్ట్ సైడ్ కూర్చున్నవాడితోనో చిన్న గొడవలు వస్తాయి. సో ఆ గొడవ ఏంటంటే నీ పక్కనే కూర్చోవచ్చు, నీ ఎదురుగుండా కూర్చోవచ్చు, లేదా నీ వెనకాల కూర్చోవచ్చు. They will sit side, front and this side, either side or that side. సో అలాంటి వాటిల్లో గొడవ వస్తే ఏమంటాం? సో దట్ ఈస్ బియాండ్ యువర్ లిమిట్స్ అంటాం. సో అదే ఏమంటాం అంటే ఇక్కడ నేను నైబర్హుడ్. ఇక్కడ ఏమంటాం మనం? నైబర్హుడ్. ఆ నైబర్హుడ్ అంటే ఏంటి సార్? నైబర్హుడ్ అంటే ఏంటి? సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఫైండ్ అవుట్ లిమిట్స్, యు ఆర్ డిఫైన్ ఎ ఫంక్షన్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ be a real valued function, which is defined as a f of x. F of x be a function. F of x be a function. ఫస్ట్ మనం ఫంక్షన్ డిఫైన్ చేయాలి. ఫంక్షన్ అంటే ఏంటి సార్? అసలు దేనికి మనం దేనికి గొడవ పడుతున్నాం? హద్దు మీరుతున్నాం, లిమిట్ క్రాస్ అవుతున్నాం, ఎందుకు గొడవడుతున్నావు తెలియదుగా. సో ఎందుకు గొడవడుతున్నామో తెలియాలంటే మనకు రీజన్ తెలియదుగా. రీజన్ తెలియాలంటే అసలు ఎవరితో గొడవడుతుందో తెలియదుగా, అసలు ఆ మనిషి ఎవరో తెలియదుగా. తెలియడం కోసం ఆ మనిషి ఎవరంటే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తెలిస్తే మనం ఏ లిమిట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ టు ఫైండ్ అవుట్ ద లిమిట్? సో బేస్డ్ ఆన్ ద ఫంక్షన్, ఫస్ట్ యూ డిఫైన్ అబౌట్ ద ఫంక్షన్. So f of x be a function, then limit of f of x, then limit of a function f of x defined as limit of f of x where x is approaches to a point a. x is approaches to the point a అంటే ఫంక్షన్ జనరల్గా లిమిట్ ఎట్లా అంటే you can find out the limit of a function tells us approaches a particular value. That particular value, after finding the function limit, then we have to discuss about the derivative. After derivatives we can go to the integrals. So after integration you can get the many solutions, general solutions. So based on that ఏదైనా కూడా మనం దేని చుట్టూ తిరుగుతున్నాం? ఫంక్షన్ చుట్టూ తిరుగుతున్నాం. ఫస్ట్ you can define about the function value f of x. Okay, see here function f of x as లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్. సో ఏమంటాం మనం ఇక్కడ? లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్. ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది?
చెప్పాను కదా, నైబర్హుడ్స్ మనం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కామ్ అవ్వాలి, ఇటుపక్కడు కామ్ అవ్వాలి, అటుపక్కడు కామ్ అవ్వాలి. అంటే నైబర్హుడ్ అంటే ఏంటి సార్? సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ వన్ నెంబర్, 2 అనే నెంబర్ తీసుకో. 2 అనే నెంబర్ ఏమన్నావు నువ్వు? లైస్ బిట్వీన్ 1 and 3, లైస్ బిట్వీన్ 1 and 3. అంటే దాన్ని ఏమంటాం మనం? 2 బిలాంగ్స్ టు 1, 3. 2 బిలాంగ్స్ టు 1, 3. ఇందులో 1, 3 ఉంటాయా? ఉండవు. అంటే నీ పక్కోడు ఎవడు ఇన్వాల్వ్ అవ్వడు. అంటే ఏమవుతాయి? వాడి వల్ల మనకి గొడవ వస్తుందంటే వాడు ముందు కనిపించడు ఫస్ట్. సో గొడవ పెట్టుకున్నప్పుడు కనిపించడు. బట్ ఏదో విధంగా మనం వార్నింగ్ ఇస్తాం వాడికి, అరే జాగ్రత్తగా ఉండని. ఆ జాగ్రత్తగా ఉండమంటే ఇక్కడ నీ లిమిట్లోనే ఉండరా అంటాం. ఇక్కడ చూడండి, 2 బిలాంగ్స్ టు 1, 3. సో 2 అనేది 1, 3 మధ్యలో ఉంటుంది కాబట్టి దెన్ ఇట్ ఈస్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత? 2కి 1, రైట్ సైడ్ వాల్యూ ఎంత? 3. మనం ఏం చేస్తే వస్తుంది 1? 2 - 1. వెరీ గుడ్ పాయింట్. సో వెరీ గుడ్ చిల్డ్రన్. 2 - 1 as 1, 2 + 1 as 3. సో 2 - 1 1 అవుతుంది, 2 + 1 3 అవుతుంది. సో డిలీటెడ్ నైబర్హుడ్ అంటే ఏంటి సార్? ఆ రెండు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఏ అనే ఒక వాల్యూ తీసుకో. ఏకి ఇటుపక్కన వాల్యూ ఎంత? A - h. ఏకి ఇటుపక్కన వాల్యూ ఎంత? A + h. సో ఏ బిలాంగ్స్ టు ద ఇంటర్వెల్ వాట్ హియర్? A - h, A + h. అంటే మనం హెచ్ అనేది ఎర్రర్. హెచ్ అనేది ఎర్రర్ అంటే ఏంటన్నా? బిట్వీన్ 2 నెంబర్స్. సో మెనీ ఇన్ఫైనైట్ వాల్యూస్ ఆఫ్ బిట్వీన్ 2 నెంబర్స్. బిట్వీన్ 2 నెంబర్ల మధ్య ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 2 నెంబర్స్. సో దట్స్ వై యూ కెన్ గెట్ ఆఫ్టర్ దట్ 1, యూ కెన్ గెట్ 1.0000 so on 1. So you can get 1.0001. So you can get 1.001. You can get 1.01. You can get 1.0. So like that you can get so many values after the value of 1, 1.01, 1.001, 1. So on infinite number of numbers are there between 2 numbers. So after that you can get the values, and between the values we have so many infinite number of numbers. So that's why you should not have the values 1 and 3 అనే ఉండవు. కాబట్టి ఆ రెండే ఏమంటాం? ఆ నెంబర్ 1 and 3 మధ్యలో ఉంటుంది. అంటే you can get 1 less than 2 less than 3. Then 1 and 3 is what, sir? Deleted neighborhood. You can take these values are not there. So that's why A - h, A + h is called deleted neighborhood of A. So which is called deleted neighborhood of A. Then after that we can define the limit of f of x. So if f is approaches x is approaches to A for the function f of x, the limit is find out by the existing the deleted neighborhood of A. So whatever deleted neighborhood of A, based on that we can find out that left hand limit and we can find out that right hand limit. Okay, note down children. Next one, here limit of f of x. Limit of f of x as here limit you can take as limit f of x. When you are telling x tends to A, we can pronounce as this one, x tends to A. x tends to A అంటే ఏంటి సార్? x tends to అంటే ఏంటి చెప్పాను కదా. x అనేది అప్రోచెస్. మనం లిమిట్ దాటకూడదు, మన దాంట్లో మనం పెట్టుకోవాలి. ఇలాగా పని మనం చేసుకుంటే ఎలా? అది మనం హీరోలాగా మన పని మనం చేసి వచ్చేయాలి. అప్పుడు మన నన్ను టచ్ చేయరు. ఎస్ ఐ ఆమ్ హీరో. ఓకే, నేను నన్ను ఎవరు టచ్ చేయలేదురా, ఐ ఆమ్ హీరో అని కాల్ తగలయ్యారు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. అంటే మనం ఎట్లా ఉండాలంటే ఎవరి పని మన పని మనం చేసుకోవడం, ఏదైనా కానీ మన వర్క్ మనం చేసుకోవడం, హ్యాపీగా ఫ్రెండ్స్తో సరదాగా ఉండడం. అంతేగాని ఎట్లాంటి ఇష్యూస్లోనే మనం ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇన్వాల్వ్ అయ్యామంటే ఏ ఒక్కరు అనుకుని కూడా వస్తాయి. దానివల్ల మనం నేర్చుకున్న మోడల్ ఏంటి? లిమిట్ వల్ల కూడా మనం నేర్చుకున్న మోడల్ ఏంటంటే వీ కెన్ గో ఇన్ అవర్ వే, ఓన్ వే, బట్ యూ షుడ్ నాట్ quarrel with any others. So that is a very very important. So we are be in our limits, you have to be in your limit. So that is the basic concept of our limits. That's why there is neighborhood, related neighborhood. So based on that neighborhood we can find out that x is approaches to some particular value. X is approaches to that value. So x tends to A means here x is approaches to the value A. Approaches to the value A. Based on that x is approaches to the value A. So how we can find out the limit existence? లిమిట్ ఎగ్జిస్టెన్సీ మనకు ఎలా తెలుస్తుంది సార్ అంటే
limit extends to a minus f of x. Left hand limit, you can tell about limit exists. If limit exists means so left hand limit exists, LHL exists is equal to RHL exists. అంటే ఏమవుతుంది మనకి, then you can get limit extends to a minus f of x is equal to limit extends to a plus f of x. A minus f of x equal to a plus f of x. That is called left hand limit or right hand limit. Left hand limit or right hand limit. Then you can get, if it both are exist here, a plus h ante you can get a plus delta and a plus h, and you can get it is a minus h. A minus ante ikkada a minus h, here it is a plus ante a plus h. So it is a neighborhood, but here h is what, h or delta. You can take amount on మనం a minus delta comma a plus delta. A అంటే arbitrary constant. Deleted neighborhood is what here, a minus delta comma a plus delta. What about delta here? Delta is a arbitrary constant. Delta is what here, arbitrary constant. Delta is here arbitrary constant. When based on that arbitrary constant means what, children? Delta is arbitrary constant means here very minute value, that is 1.1 micro value of 1.0001. So after that there are infinite many number of numbers between any two numbers. So that లో వచ్చే మనకి fractional value అంటే arbitrary smallest value of that fractional value, that is very arbitrary smallest value, that is called arbitrary constant. So that is denoted as delta. So now here a minus delta comma a plus delta is a deleted neighborhood. So based on this neighborhood we can tell about a minus delta. What is that? That's why you can take as a minus delta, which is a here, which is a plus delta or a plus h. So then a plus delta or a minus delta, which is called deleted neighborhood. Based on that a belongs to here, a minus delta open interval comma a plus delta, so which is deleted neighborhood. So if limit exists means left hand limit exists and right hand limit exists, then limit of a function will be exist here. Limit extends to a f of x. Limit extends to a f of x, which is called limit of a function when x is approaches to the value a. X is approaches to the value a, which is a minus f of x, which is a plus f of x. Limit extends to a f of x. Limit extends to a f of x. So that is the value of the limit of a function. Okay children, so now you can note on this. We can see that graph, children, here graph of the function, graph of the limit of a function here. I can draw the graph of the function, limit function. See that graph. So here it is the value as what, here it is the x-axis, the y-axis here you can take 0, here 1, here 2, here 3. The y-axis you can take similarly even numbers 2, 4, 6, 8, 10. For example, you can get the function f of x as, so here limit approaches the value f of x is at x is tends to 2, it is f of x, then it should be curve like this, curve comes like this here. Okay, now you can set that function here, limit of f of x is approaches to 2. Here first one is here what, 2 plus you can get here like this, you can get 2 minus here 2 plus f of x, 2 plus f of x, you can get it approaches the value as 4 here, value as 4, then here the function has here 2x, it should be multiples of 2. You can see that 2, 4, 6, 8. What is the function you can estimate? ఇక్కడ మనం ఆ లిమిట్ గ్రాఫ్ని బట్టి ఫంక్షన్ ఎట్లా ఎస్టిమేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8. దీస్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2. యూ కెన్ రైట్ దిస్ ఫంక్షన్ యాజ్ f of x is equal to 2x. f of x is equal to 2x. So now how to apply the limit, children? You can see limit x tends to 2. Limit x tends to 2, f of x value, that is limit x tends to 2,
హియర్ 2x. దెన్ మనం ఈ ఎక్స్ వాల్యూలో అప్రోచెస్ ద వాల్యూ కాబట్టి దెన్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ బి ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ద 0/0 ఫామ్. మనకు అక్కడ 0/0 ఫామ్ రాకూడదు, ఇన్ఫైనైట్ బై ఇన్ఫినిటీ ఫామ్ రాకూడదు, ఈ పవర్ ఇన్ఫైనైట్ లేదా 1 పవర్ ఇన్ఫైనైట్ దానికి కనుక అన్డిఫైన్డ్ ఫామ్ ఏదైనా వస్తే కనుక బట్ వీ షుడ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద లిమిట్. బట్ దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దాన్ని మనం ఏమంటామంటే ఎల్ హాస్పిటల్ రూల్స్. ఆఫ్టర్ అప్లయింగ్ ద స్టాండర్డ్ లిమిట్స్, ఆఫ్టర్ దీస్ ఆల్ వర్క్ షీట్స్ వీ కెన్ గెట్ ద అనదర్ వర్క్ షీట్. సో దెన్ యూ కెన్ గెట్ దట్ ఈస్ ద ఎల్ హాస్పిటల్ రూల్. అప్లయింగ్ ఎల్ హాస్పిటల్ రూల్, హౌ టు అప్లై I will tell. Okay, you can know you have to apply that value x is equal to 2 here. Then you can get 2 into 2, the value is approaches what at y is equal to 4. Limit f of x is equal to y. Actually f of x is equal to y, limit applying, limit approaches to x tends to 2. ఎక్కడ కోయిన్సైడ్ అయింది చూడండి, వాల్యూ 2 into 2 కాబట్టి 4 దగ్గర కోయిన్సైడ్ అయింది. ఫంక్షన్ ఎలా ఐడెంటిఫై చేసావు సార్? హౌ టు ఐడెంటిఫై ద ఫంక్షన్? 2, 4, 6, 8 దీస్ ఆర్ ద multiples of 2. That's why it is even function. F of x is equal to 2x. So that is even function. The graph is like this. Okay, note down.